మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నాళ్లుగా జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతో అనిల్ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు కేసులు, వివాదాస్పద భూములే టార్గెట్ గా సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తేలింది. కొన్నాళ్ల క్రితం ఏపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధితో ల్యాండ్ వివాదంలో 2 కోట్లకు సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు గుర్తించారు. ఈ నెల 14న గాంధీ భవన్లో సమావేశం తర్వాత సెటిల్మెంట్ వ్యవహారంలో ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధిని బెదిరించినట్లు తెలుస్తుంది. ఆ ల్యాండ్ వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సెటిల్మెంట్ వీడియోలను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్ట్ చేసుకున్నాడు. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నాళ్లుగా జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతో అనిల్ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు కేసులు, వివాదాస్పద భూములే టార్గెట్ గా సెటిల్మెంట్ చేస్తున్నట్లు తేలింది. ఇక కొన్నాళ్ల క్రితం ఏపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధితో ల్యాండ్ వివాదంలో 2 కోట్లకు సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు గుర్తించారు. ఈ నెల 14న గాంధీ భవన్ లో సమావేశం తర్వాత సెటిల్మెంట్ వ్యవహారంలో ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధిని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ ల్యాండ్ వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య కేసులో రోజుకో ట్విస్టు, రోజుకో సంచలన విషయం బయటపడుతుంది. ఈ నెల 14న రాత్రి 8 గంటల సమయంలో గాంధీ భవన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా హత్యకు గురైనటువంటి అనిల్ మొదటగా కూడా ఆ హత్యకు రోడ్డు ప్రమాదంగా కూడా ఇటు స్థానికులు కావచ్చు, పోలీసులు భావించారు. కానీ ఆ తర్వాత మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇద్దరు వెళ్ళి ఘటనా స్థలానికి పరిశీలించినటువంటి సమయంలో బుల్లెట్ షెల్స్ ఏవైతే ఉన్నాయో షెల్స్ బయటపడడంతో మాత్రం అది హత్యగా అనుమానించారు. ఆ తర్వాత అది మృతదేహానికి ఎక్స్రే తీయగా మాత్రం అందులో 4 బుల్లెట్లు బయటికి రావడంతో మాత్రం అది హత్యగా తేలింది. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం మాత్రం రియల్ ఎస్టేట్ లావాదేవీలుగానే తెలుస్తుంది. మెదక్ జిల్లాకు చెందినటువంటి అనిల్ హైదరాబాద్ కేంద్రంగా కూడా గత కొన్నేళ్లుగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలోనే ఏపీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజాప్రతినిధుల కుమారులు, మనవళ్లతో మాత్రం ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే పెట్టుబడిగా కూడా అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలోనే వివాదాస్పద భూములు ఏవైతే ఉన్నాయో, వివాదాస్పద భూములు, కోర్టు కేసులు ఉన్నటువంటి భూములను టార్గెట్గా చేసుకొని మాత్రం ఈ దందా నడుపుతున్నట్టు తెలిసింది. ఎందుకనంటే ఈ భూములను సెటిల్మెంట్ చేస్తే కనుక భారీ మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పి ఆశతో మాత్రం అనిల్ ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలోనే అనిల్కి ఇక్కడ మెదక్ జిల్లాలో పెట్రోల్ బంక్ కూడా వచ్చింది. ఆ పెట్రోల్ బంక్ కూడా లీజుకు తీసుకొని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సెటిల్మెంట్లు చేసేటువంటి క్రమంలోనే ఒక భారీ డీల్ కూడా కుదుర్చుకున్నాడు. ఆ భారీ డీల్ కుదుర్చుకున్నటువంటి సమయంలోనే ఆ డీలు అనిల్ ఓకే చేశాడు. ఓకే చేసినా కూడా డీల్ ఓకే అయినా అవతల వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంతో అనిల్ అతనితో దుర్భషలాడి అనిల్ అతనితో గొడవ పడ్డట్టయితే తెలుస్తుంది. అందుకే అతని నుంచి కారు కూడా తీసుకొచ్చినట్టయితే మనకు సమాచారం అందుతుంది. అలాగే ఈ మధ్యనే ఓ 10 మంది బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకనంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలో ఏమైనా లిటికేషన్ ఉన్నటువంటి భూములు కావచ్చు, కోర్టు కేసులు పరిధిలో ఉన్నటువంటి భూములు కావచ్చు, అదేవిధంగా వివాదాస్పద భూముల వాటికి అవతల వ్యక్తులతో మాట్లాడడం, ఇవతల వ్యక్తితో మాట్లాడడం, ఇద్దరిని కూడా సెటిల్ చేసి కొంత కమిషన్ తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇదే విషయంలో 3 నెలల క్రితం హైదరాబాద్లో ఒక కీలకమైనటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో అనిల్ తలదూర్చాడు. అనిల్ తలదూర్చినటువంటి క్రమంలోనే అవతల వ్యక్తికి ఇతనికి గొడవ అయింది. ఆ గొడవ అయిన తర్వాత కూడా కొన్నేళ్ళు ఆ గొడవ సద్దుమణిగింది. కానీ తాజాగా ఈ నెల 14న గాంధీ భవన్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ఓ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత కూడా తిరిగి అనిల్ ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి అతనితో గొడవ పడ్డట్టయితే తెలుస్తుంది. ఆ గొడవ పడ్డటువంటి సందర్భంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అనిల్ రాత్రి తిరిగి వచ్చాడు. అయితే ఆ గొడవ పడ్డటువంటి ఆ వ్యక్తి ఈ హత్య చేయించాడా, లేకపోతే ఇంతకు ముందు సెటిల్మెంట్లు చేసినటువంటి వారేమన్నా హత్య చేయించారా అన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మాత్రం అనిల్ ఫోన్ కీలకంగా మారింది. అనిల్ సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటానంతా కూడా పరిశీలిస్తున్నారు. చివరిగా ఎవరెవరితో మాట్లాడాడనేది కూడా పోలీసులు లాగుతున్నారు. ఆ తర్వాత గాంధీ భవన్ నుంచి అసలు అనిల్ ఎక్కడికి వెళ్ళాడు, ఏ ప్రాంతాలు తిరిగాడన్న దానిపై కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తన ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్లలో అనిల్ తన మార్కెటింగ్ సంపాదించుకోవడానికి, మార్కెటింగ్ పెంచుకోవడానికి తాను సెటిల్మెంట్ చేసే వీడియోలు కావచ్చు, గొడవలు పడేటువంటి వీడియోలు కూడా
ఇన్స్టాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లలో పోస్టులు చేస్తూ ఉంటాడు. దీంతో చాలామంది తన మార్కెటింగ్ సంపాదించుకోవడానికి ఇలా చేస్తున్నట్టు కూడా మనం తెలిసింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పక్కన అనిల్ సెటిల్మెంట్ చేసేటువంటి వీడియోలు, అదేవిధంగా అనిల్కి ఓ గ్యాంగ్, ఒక జనతా గ్యారేజ్ పేరుతో, అనిల్ జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతో ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని మాత్రం ఈ రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఇప్పటికే ఈ కేసులో 20 మందికి పైగా అనుమానితులను విచారించారు. కొంతమంది రాజకీయ నేతలను కూడా విచారించినట్టయితే తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ కేసు రోజుకో ట్విస్టు, రోజుకో మలుపు, పూటకో ఊహించని మలుపు అయితే తిరుగుతుంది. పోలీసులకు కూడా ఈ కేసు ఒక విధంగా సవాల్గా మారింది. ఒక మెదక్ జిల్లాలో, ప్రశాంతమైనటువంటి మెదక్ జిల్లాలో కాల్పులు జరగడంతో మాత్రం పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసును కూడా త్వరలో ఛేదించేట్టుగానే అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలను జల్లెడబడుతున్నారు. ఆ హత్యకు ముందు వచ్చినటువంటి 2 కార్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 కార్లు, ఓ ఆల్టో కారు, ఓ డిజైర్ కారు ఎక్కడికి వెళ్ళాయి, ఏంటిది, ఆ నెంబర్ ఆధారంగా కావచ్చు, సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.